ఏమైనా నీకు కార్యం జరిగిందా అని అడిగాడు. లేదు, జరగలే. అయితే ఇగో ఇప్పటి నుంచి నా నామం పేరిట నువ్వు ఏది అడుగుతావో అడుగు, అటువంటి పాములు నువ్వేం చేయవు, నేను నీకు సర్వశక్తి గల దేవుడిని, నేనే నీ యొక్క రక్షకుడిని. మరి మా ఇంట్లో ఉన్న దేవుళ్ళు ఎవరు అని అంటే, అవన్నీ మీరు కల్పించుకుని పెట్టుకున్నాయి, నేనే మీ దేవుడిని రక్షకుడిని అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత. అయితే ఇప్పుడు ఇంతకీ నన్ను ఏం చేయమంటావు? మా వాళ్ళు ఊరుకోరే నేను నమ్ముకుంటే? లేదు, నువ్వు మా వాళ్ళు కొడతారంటే కొట్టరు, ఒకవేళ నన్ను కొడితే నన్ను కొట్టినట్లే, నేను తిడితే నన్ను తిట్టినట్లే, నేనేం చేయరు, నువ్వు నన్ను నమ్ముకో. అయితే నమ్ముకుంటానికి మరి వాళ్ళందరూ ఇప్పుడు వరకు నేను వాళ్ళని ఐతాళి చేసి ఇప్పుడు వాళ్ళని ఐతాళి చేస్తారు కదా, నా బిడ్డలు అలా చేసేవాళ్ళు కాదు, వెళ్ళు సంధికి వెళ్ళు. అయితే ఇప్పుడు నాకు చదువు ఏం లేదు కదా, నేను ఎలాగెళ్ళను, నాకు సిగ్గుగా ఉంది నేను వెళ్తానికి అంటే, ఆ సిగ్గు లేదు ఉండదు తీసేస్తాను అయితే అని.